ఇప్పుడు బ్యాలెట్ వర్సెస్ ఇది నడుస్తున్నది. ఈ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తే ఎవరు గెలుస్తారు? ఎందుకంటే కేటీఆర్ వాళ్ళు మాకు బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలి. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతి మాకు వద్దు. ఇది ట్యాంపరింగ్ అయ్యే అవకాశం ఉంది అనే వాళ్ళు ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్‌కి ఫిర్యాదులు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహిస్తే ఏ పార్టీ గెలుస్తుంది? ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు. మరి వాళ్ళు గెలుస్తారా లేదా అని ఒక పోల్ నిర్వహిస్తే ఈ బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించినా కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని 47% మంది ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ గెలుస్తుందని కేవలం 7% ఉన్నది. అంటే బ్యాలెట్ పద్ధతికి వీళ్ళు భయపడుతుంది కొంత నిజమే అన్న నమ్మకం అయితే వ్యక్తమవుతుంది. అయినప్పటికీ ఏ పద్ధతిలో నిర్వహించినా దాదాపుగా బీఆర్ఎస్ఏ గెలుస్తుందన్న అభిప్రాయము అనేక సర్వేల్లో పోల్ సర్వేల్లో వెల్లడవుతుంది. మరి దీన్ని ప్రభుత్వం అధిగమించేటందుకు జూబ్లీహిల్స్ ప్రజల నమ్మకాన్ని పొందేటందుకు ఏమైనా ప్రయత్నాలు చేస్తుందా? లేదా కళ్ళబొల్లి కబుర్లే చెప్పి ఎన్నికల నుంచి బయటపడుతుందా? బీఆర్ఎస్ పార్టీ బుల్డోజర్ విధానాన్ని తీసుకొని వచ్చింది. బుల్డోజర్ని ప్రధాన అస్త్రంగా చేపట్టింది. సో ఈ బుల్డోజరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని రక్షిస్తుందా? బీఆర్ఎస్ పార్టీని కూల్చేస్తుందా? ఈ నెల నవంబర్ 14న తేలబోతుంది. మొత్తానికైతే జనం మాత్రం బీఆర్ఎస్ వైపే గెలుపు అవకాశాలు ఉన్నాయి అని అభిప్రాయపడుతున్నారు. ఎప్పుడైనా ఈ గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్న ఇది స్ప్రెడ్ అయ్యే కొద్దీ ఏది న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా గెలిచే పార్టీ వైపే పెరుగుతారు. గెలిచే పార్టీ వైపు మొగ్గు చూపితే ఆ పార్టీకి ఇంకా మద్దతు పెరిగి అవకాశాలు ఈజీ అవుతారు. మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతున్నది? కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను ఎలా ఎదుర్కోబోతుంది? ఎలా విజయం సాధించబోతుంది? మరి ఢిల్లీకి గిఫ్ట్ ఇస్తుందా? లేకపోతే రేవంత్ రెడ్డికి ఇదొక పెద్ద మచ్చగా మారిపోతుందా? త్వరలో తేలబోతుంది.